ఎల్లమ్మ తల్లి కురువోళ్ళకందరికి ఇంటి ఆడబిడ్డ. నేను రేణుకా పరంజ్యోతినై జన్మిస్తాను, నేను మీ ఇంటి ఆడబిడ్డనే నిలుస్తానని చెప్పింది. ఈ ధరణీ మండలం ఎంతవరకు ఉందో అంతవరకు మా వంశావళికంతా కూడా నువ్వు కులదేవతపై కొలువు తీరాలని చెప్తే అప్పుడు అమ్మ అన్నది భూదేవి, నేను రేణుకా పరంజ్యోతినై జన్మిస్తాను, నేను మీ ఇంటి ఆడబిడ్డనే నిలుస్తానని చెప్పింది. ఈయన కులగురువు వీరప్ప, ఎల్లమ్మ తల్లి కురువోళ్ళకందరికి ఇంటి ఆడబిడ్డ. ఎంత చేసినా కలిసి రావట్లేదు, లాభాలు రావట్లేదు, ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు అని బాధపడే వాళ్ళకందరికీ ఒక మంచి మెసేజ్. నువ్వు ముందుకు పోవట్లేదంటే నీ వెనక ఏదో నిన్ను లాగుతుందని గ్రహించు. నువ్వు ఎదగట్లేదంటే ఏదో తొక్కుతుందని గ్రహించు. ఆ తొక్కి పట్టే దాంట్లో 3 ఉంటాయి. 1 పాపం, 2 శాపం, 3 కర్మ. ఇంకా చేతబడులు అవి వంటి ఉండే ఉంటాయి అనుకోండి, అవి ఎప్పుడు తప్పవు మీకు. ఇంకా నరదృష్టి అంటే 24 గంటలు ఉంటుంది మీ మీద. నరదృష్టి అయితే పోదది. కలియుగంలో ఈ భూప్రపంచంలో ఇప్పుడున్న వర్తమాన కాలంలో అందరూ తరించుటకే ఈ క్షేత్రం నెలకొల్పబడింది. బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ తరించడానికే ఈ క్షేత్రాన్ని నెలకొల్పడం జరిగింది. అందులో అందరి కష్టాలు, అన్ని విధాల కష్టాలు, అన్ని విధాల సమస్యలు, అన్నిటికీ ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఇక్కడ సమాధానం ఉంది. కేవలం మీరు చేయవలసింది ఒకటే, చిన్న ఫోటో, వెనకాల పేరు, గోత్రం, అమ్మకు చూపెట్టుర్రి, రుద్రశూలం దాకిరి, ఏమన్నా తలుచుకోరు అడబెట్టుర్రి. ఈ పీఠంలో మీకు ఏం మెటీరియల్స్ ఏం కావాలని అవి ఇస్తారు. కాళ్ళ నొప్పుల నుంచి మొదలుకొని అన్నిటికీ సమాచార కేంద్రంలో అడగాలి, అయ్యా మాకు పలానా సమస్య ఉంది, ఏం తీసుకుంటే బాగుంటుందంటే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, స్లిప్ ఇస్తారు, దాంట్లో కొన్ని మెటీరియల్స్ మీద టిక్ పెట్టిస్తారు. తీసుకోండి, ఇంట్లో స్థాపన చేసుకోండి, మీ ఒంటి మీద స్థాపన చేసుకోండి, అమ్మ పేరు చెప్పుకొని చల్లగా బతుకుర్రి. అయిపోయి నీకు 2 గుర్తులుంటాయి. డబ్బు ఎట్లా సంపాదించాలి, వచ్చిన డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఇవి 2 కూనం ఉంటుంది నీకు. ఏమేం తినాలి, తిన్నది ఎట్లా అరిగించుకోవాలి, ఇవే కూనం ఉంటుంది నీకు.